ఓం శాంతి 28/9/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు నెంబర్ వార్ సతో ప్రధానంగా అయినప్పుడు ప్రకృతి ప్రకోపాలు లేక వినాశనాల ఫోర్స్ పెరుగుతుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ప్రశ్న: ఏ పురుషార్థం చేసే వారికి తండ్రి వారసత్వం పూర్తిగా ప్రాప్తిస్తుంది? జవాబు: 1. వారసత్వమును పూర్తిగా తీసుకోవాలి అంటే మొదట తండ్రిని తమ వారసుడిగా, కుమారుడిగా చేసుకోండి. అనగా మీ వద్ద ఉన్న దానినంతా తండ్రికి అర్పించండి. తండ్రిని తమ పుత్రునిగా చేసుకుంటే పూర్తి వారసత్వానికి అధికారులుగా అవుతారు. 2. సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు పూర్తి వారసత్వం లభిస్తుంది. సంపూర్ణ పవిత్రంగా అవ్వకపోతే శిక్షలు తిని కొద్దిగా రొట్టె అంటే చిన్న పదవి లభిస్తుంది. తండ్రి వారసత్వాన్ని పూర్తిగా పొందాలి అంటే బాబా 1. తనను కుమారుడిగా చేసుకోమంటున్నారు. వారసుడిగా మీ వద్ద ఉండేదంతా సమర్పణం చేయండి. అప్పుడు బాబా లెక్కలేనంత ఆస్తి మనకు ఇస్తారు. 2. సంపూర్ణ పవిత్రంగా కూడా ఉండాలి. బాబా ఆస్తి మనం పొందాలి అంటే. ఓం శాంతి. పిల్లలు కేవలం ఒక్కరి స్మృతిలోనే కూర్చోరాదు, ముగ్గురి స్మృతిలో కూర్చోవాలి. భలే వారు ఒక్కరే, కానీ వారే తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. మనందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చారు. క్రొత్త విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. భక్తి నేర్పించేవారు, శాస్త్రాలను వినిపించే వారందరూ మనుష్యులు అని మీకు తెలుసు. వీరినైతే మనిషి అని అనరు కదా. వీరు నిరాకారులు. కూర్చొని నిరాకార ఆత్మలను చదివిస్తారు. ఆత్మ శరీరం ద్వారా వింటుంది. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. మీరిప్పుడు బేహద్దు తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు. ఆత్మిక పిల్లలారా, మీరు నన్ను స్మృతి చేస్తే పాపాలు సమాప్తం అవుతాయి అని బేహద్దు తండ్రి చెప్పారు. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవేవీ లేవు. తండ్రి మనకు రాజయోగం నేర్పిస్తున్నారు అని మీకు తెలుసు. ఎంత ఉన్నతాతి ఉన్నతమైన గొప్ప టీచర్ కావున పదవిని కూడా ఉన్నతోన్నతమైనదే ప్రాప్తి చేస్తారు. మీరు ఎప్పుడైతే నెంబర్ వార్ పురుషార్థ అనుసారం సతో ప్రధానంగా అవుతారో అప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతుంది. ప్రకృతి ప్రకోపాలు కూడా సంభవిస్తాయి. స్మృతి కూడా తప్పకుండా చేయాలి. జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. క్రొత్త ప్రపంచం కొరకు ఈ జ్ఞానాన్ని పురుషోత్తమ సంగం యుగంలో ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి అర్థం చేస్తారు. చిన్న పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. మీరైతే వివేకవంతులు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మల వినాశనం అవుతాయి. అంతేకాక తండ్రి ద్వారా ఉన్నత పదవి పొందుతాము అని మీకు తెలుసు. క్రొత్త ప్రపంచంలో ఈ లక్ష్మీనారాయణలు పొందిన పదవి శివబాబా ద్వారానే పొందారని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణలే మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు బ్రహ్మ సరస్వతిగా అయ్యారు. వీరే మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. మీకు సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉంది. మీరిప్పుడు మూఢ నమ్మకంతో దేవతల ఎదుటకు వెళ్ళి తల వంచరు. మనుషులు దేవతల ముందుకు వెళ్ళి స్వయాన్ని పతితులుగా నిరూపించుకుంటారు. మీరు సర్వగుణ సంపన్నులు. మేము పాపులము, వికారులము, మాలో ఏ గుణము లేదు అని అంటారు. మీరు ఎవరినైతే మహిమ చేశారో అలాంటి వారిగా ఇప్పుడు మీరే తయారవుతున్నారు. బాబా, ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి అని అడుగుతారు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి అని తండ్రి చెప్తారు. ఇవన్నీ భక్తి మార్గంలోని సామగ్రి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో మొత్తము జ్ఞానమంతా ధారణ అవ్వాలి. ఈ సంస్కారాన్ని ఆత్మ తీసుకెళ్తుంది. భక్తి సంస్కారం వెళ్ళదు. భక్తి సంస్కారం కలిగిన వారు పాత ప్రపంచంలో మనుషుల వద్దనే జన్మ తీసుకుంటారు. ఇది కూడా తప్పనిసరి. మీ బుద్ధిలో మొత్తం ఈ జ్ఞాన చక్రం అంతా తిరుగుతూ ఉండాలి. దానితో పాటు బాబాను కూడా స్మృతి చెయ్యాలి. బాబా మనకు తండ్రి కూడా అయినారు. తండ్రిని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి. తండ్రి మనకు టీచర్ కూడా అయినారు. కావున చదువు అంతా బుద్ధిలోకి వస్తుంది. సృష్టి చక్ర జ్ఞానము బుద్ధిలో ఉంది. దీని ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. స్మృతి యాత్ర జరుగుతోంది. ఓం శాంతి. భక్తి మరియు జ్ఞానము. తండ్రిని జ్ఞాన సాగరుడు అని అంటారు. వారికి భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో అంటే శివబాబాకు భక్తి ఎప్పుడు చేస్తామో
శివలింగం పెట్టుకొని. ఎప్పుడు పూర్తి అవుతుందో భక్తిలోని సారమంతా తెలుసు, మనుషులకు తెలియదు. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. సత్యుగంలో మీరు దేవీ దేవతలుగా, విశ్వానికి అధికారులుగా ఉండేవారు. అక్కడ భక్తి అనే పేరు కూడా ఉండదు. ఒక్క మందిరం కూడా ఉండేది కాదు. అందరూ దేవీ దేవతలే ఉండేవారు. తర్వాత ప్రపంచం సగము పాతదైనప్పుడు, లేక 2500 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు, లేక త్రేతా ద్వాపర యుగంలో సంగమ యుగంలో రావణుడు వస్తాడు. సంగమం అయితే తప్పకుండా ఉండాలి. త్రేతాయుగము ద్వాపర యుగాల సంగమంలో దేవీ దేవతలు వామ మార్గంలో క్రింద పడిపోయినప్పుడు రావణుడు వస్తాడు. అది మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. తండ్రి కూడా కలియుగ అంతము మరియు సత్యుగ ఆదుల సంగమంలో వస్తారు. రావణుడు త్రేతా ద్వాపర యుగంలో సంగమంలో వస్తాడు. ఇప్పుడు ఈ సంగమమును కళ్యాణకారి అని అనరు, దానిని అకళ్యాణకారి అని అంటారు. తండ్రి పేరే కళ్యాణకారి. ద్వాపర యుగం నుండి అకళ్యాణకారి యుగం ప్రారంభమవుతుంది. తండ్రి అయితే చైతన్య బీజ రూపులు. వారిలో పూర్తి వృక్ష జ్ఞానమంతా ఉంది. ఆ బీజం కూడా చైతన్యంగా ఉంటే నా ద్వారా ఈ వృక్షము ఇలా వెలువడింది అని అది కూడా తెలిపేది. కానీ జడమైనందువలన ఏమీ తెలిపించలేదు. బీజం వేయడం వలన వృక్షము మొదట చిన్నదిగా వస్తుంది అని మీకు తెలుసు. పెరిగిన తర్వాత ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. కానీ చైతన్యంగా ఉన్నవారే అన్నింటినీ తెలుపగలరు. ప్రపంచంలో అయితే మానవులు ఏమేమో చేస్తూ ఉంటారు, క్రొత్త క్రొత్తవి ఆవిష్కరిస్తూ ఉంటారు, చంద్రుడి వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు వింటున్నారు. చంద్రుడు ఎలా ఉంటాడో చూసి పరిశీలించేందుకు ఎన్ని లక్షల మైళ్ళ దూరం వరకు వెళ్తారు. సముద్రాన్ని పరిశీలించేందుకు ఎంత దూరం వెళ్తారు, లోపలికి పరిశీలిస్తారు. కానీ చివరి దశను అంటే అంత్యమును చేరుకోలేరు. ఎక్కడ చూసినా నీరే ఉంటుంది. విమానంలో పైకి వెళ్తారు, అందులో తిరిగి వచ్చే వరకు కూడా పెట్రోల్ ఉండే విధంగా నింపాలి. ఆకాశం అనంతమైనది కదా, అంతటా వెళ్ళలేరు. సాగరం కూడా అనంతమే. ఇక్కడ బేహద్దు జ్ఞాన సాగరులు ఉన్న విధంగా అక్కడ నీటి బేహద్దు సాగరం ఉంది. ఆకాశ తత్వం కూడా బేహద్దుగా ఉంది. భూమి కూడా బేహద్దుగా ఉంది. వెళ్తూ ఉండండి. సాగరం క్రింద మళ్ళీ భూమి ఉంది. కొండ దేనిపై నిలబడి ఉంది? భూమిపై. భూమిని తవ్వుతూ ఉంటే కొండలు వస్తాయి. దాని క్రింద మళ్ళీ నీరు కూడా వస్తుంది. సముద్రం కూడా భూమిపైనే ఉంది. ఎంతవరకు నీరు ఉందో, ఎంతవరకు భూమి ఉందో వాటి అంత్యాన్ని ఎవ్వరూ చేరుకోలేరు. పరంపిత పరమాత్మ అనంతమైన తండ్రి. వారిని అనంతుడు అని అనరు. మనుషులు భలే ఈశ్వరుడు అనంతుడు అని, మాయ కూడా అనంతమని అంటారు. కానీ ఈశ్వరుడు అనంతంగా ఉండజాలరు అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ ఆకాశం మాత్రం అనంతమైనది. ఇవి పంచతత్వాలు. ఆకాశము, వాయువు మొదలైన ఈ పంచతత్వాలు తమో ప్రధానమైపోతాయి. ఆత్మ కూడా తమో ప్రధానమైనప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతో ప్రధానంగా చేస్తారు. ఎంత చిన్న ఆత్మ 84 జన్మలు అనుభవిస్తుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాది నాటకం. ఇది అంతం అవ్వదు. ఇది పారంపర్యం నుండి వస్తూ ఉంది. ఎప్పటి నుండి ప్రారంభమైనదో చెప్తే అంతం కూడా జరగాలి. క్రొత్త ప్రపంచం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందో అర్థం చేయించాలి. అది మళ్ళీ పాతదవుతుంది. ఇది 5000 సంవత్సరాల చక్రం. ఇది తిరుగుతూనే ఉంటుంది అని మీకు ఇప్పుడు తెలుసు. వారైతే కేవలం కోతలకు వస్తూ వచ్చారు. శాస్త్రాలలో సత్యుగ మాయువు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కావున మనుష్యులు వింటూ వింటూ అదే సత్యమని భావించారు. భగవంతుడు వచ్చి తమ పరిచయం ఎప్పుడు ఇస్తారో తెలియనందున కలియుగ మాయువు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని అనేస్తారు. మీరు అర్థం చేయించినంత వరకు వారికి తెలియదు. కల్పమాయువు 5000 సంవత్సరాలే అని, లక్షల సంవత్సరాలు కాదు అని అర్థం చేయించేందుకు ఇప్పుడు మీరు నిమిత్తంగా ఉన్నారు. భక్తి మార్గపు సామగ్రి ఎంత ఉంది? మనుషుల వద్ద ధనం ఉంటే ఖర్చు చేస్తారు. నేను మీకు ఎంత ధనం ఇచ్చి వెళ్ళాను అని తండ్రి అంటారు. బేహద్దు తండ్రి కనుక బేహద్దు వారసత్వమునే ఇస్తారు. అంటే అనంతమైన తండ్రి అనంతమైన ఆస్తిని ఇస్తారు. దీని ద్వారా సుఖం లభిస్తుంది, ఆయువు కూడా పెరుగుతుంది. తండ్రి పిల్లలకు చెప్తారు, నా ప్రియమైన పిల్లలారా, ఆయుష్మాన్ భవ. ఇక్కడ మీకు 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. సత్యుగంలో మృత్యు ఎప్పుడు కబలించజాలదు. తండ్రి మీకు వరంనిస్తారు, మిమ్మలను ఆయుష్మంతులుగా చేస్తారు.
మీరు అమరులుగా అవుతారు. అక్కడ ఎప్పటికీ అకాల మృత్యువు జరగదు. అక్కడ మీరు చాలా సుఖంగా ఉంటారు. అందువలన దానిని సుఖధామం అని అంటారు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా చాలా లభిస్తుంది. చాలా సుఖవంతులుగా కూడా ఉంటారు. నిరుపేదలుగా ఉన్నవారు కిరీటధారులుగా అవుతారు. దేవీ దేవత ధర్మం స్థాపించేందుకు తండ్రి వస్తారు అని మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు వృక్షం చిన్నదిగా ఉంటుంది. అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉంటుంది. విశ్వమంతటా శాంతి ఉంది అని అంటారు. మొత్తం విశ్వమంతటా పాత్రధారులుగా మీరే ఉంటారు అని ప్రపంచానికి తెలియదు. ఒకవేళ తెలిస్తే మీరు ఎప్పటి నుండి పాత్ర చేస్తున్నారో తెలిపించాలి. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. బాబా ద్వారా లభించింది మరెవ్వరి ద్వారా లభించదు అని గీతలో కూడా ఉంది కదా. మొత్తం భూమి ఆకాశాన్ని విశ్వ రాజధానిగా ఇచ్చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికంతా అధికారులుగా ఉండేవారు. తర్వాత ఉన్న రాజులు భారతదేశానికి చెందినవారు. బాబా ఇచ్చేది మరెవ్వరు ఇవ్వలేరు అని గాయనం కూడా ఉంది. తండ్రి వచ్చి ప్రాప్తి చేయిస్తారు. కావున ఈ జ్ఞానం అంతా బుద్ధిలో ఉండాలి. దానిని ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి. అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఎవరు అర్థం చేయించగలరో తెలిసిందా? బంధన ముక్తులు. తండ్రి వద్దకు ఎవరైనా వస్తే ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారు. 6వ బిడ్డ శివబాబా అని అంటారు. కనుక అందరికంటే పెద్ద కుమారుడు అయినారు కదా బాబా. మీరు శివబాబాకు చెందిన వారిగా అయితే శివబాబా మళ్ళీ తమ సంతానంగా చేసుకొని విశ్వానికి అధికారులుగా చేసేస్తారు. పిల్లలైన మీరు వారసులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు శివబాబాకు పూర్తి వారసులు. ముందు జన్మలో శివబాబాకు తమదంతా ఇచ్చేశారు. కావున వారసత్వము తప్పకుండా ఆ పిల్లలకే లభించాలి. ఇచ్చినటువంటి వారికి నన్ను వారసుడిగా కుమారుడిగా చేసుకోండి, ఇంకెవ్వరూ ఉండరాదు అని బాబా చెప్పారు. బాబా ఇదంతా మీదే, మీదంతా మళ్ళీ మాది అని అంటారు. మీరు మాకు మొత్తం విశ్వరాజ్యమునంతా వారసత్వంగా ఇస్తారు. ఎందుకంటే మా వద్ద ఏముందో దానినంతా మీకు ఇచ్చేసాము. డ్రామాలో రచింపబడింది కదా. అర్జునుడికి వినాశనాన్ని చూపించారు. చతుర్భుజిని కూడా చూపించారు. అర్జునుడు మరెవ్వరో కాదు, బ్రహ్మనే. ఇతడికి సాక్షాత్కారం అయింది. రాజ్యం లభించేటప్పుడు శివబాబాను నేనెందుకు వారసుడిగా చేసుకోరాదు, కుమారుడిగా అనుకున్నారు. వారు మళ్ళీ నన్ను వారసుడిగా చేసుకుంటారు కదా. నేను ఇప్పుడు తండ్రిని వారసుడిగా చేసుకుంటే తండ్రి నన్ను వారసుడిగా చేసుకుంటారు. ఇదెంత మంచి వ్యాపారం అని అనుకున్నారు. ఎప్పుడూ ఎవ్వరిని ఏమీ అడగలేదు. అంత గుప్తంగా ఇచ్చేశారు. దీనిని గుప్త దానం అని అంటారు. ఇతనికి ఏమైందో ఎవ్వరికి ఏమీ తెలియదు. ఇతనికి వైరాగ్యం కలిగింది. బహుశా సన్యాసిగా అయిపోయాడు అని కొందరు అనుకున్నారు. కావున పిల్లలు కూడా ఇలా అంటారు. మాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఇక ఒక కొడుకుగా మేము శివబాబాను చేసుకుంటాము. బ్రహ్మ కూడా తనదంతా బాబా ఎదురుగా ఉంచేశాడు. తద్వారా చాలామందికి సేవ జరిగింది. బ్రహ్మ బాబాను చూసి ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి అనే ఆలోచన అందరికీ కలిగింది. అందరూ ఇల్లు వాకిళ్ళు వదిలి పరిగెత్తొచ్చారు. అప్పటి నుండే హంగామా ప్రారంభమైంది. ఇప్పటి ఇంటిని వదిలిపెట్టే ధైర్యమును వారు చూపించారు. బట్టి జరిగింది అని శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉంది. ఎందుకంటే వారికి ఏకాంతం తప్పకుండా కావాలి. తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రారాదు. బంధుమిత్రులు మొదలైన వారు ఎవ్వరూ గుర్తు ఉండరాదు. ఎందుకంటే ఏదైతే పతితంగా అయిందో దానిని తప్పకుండా పావనంగా చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తారు. ఇందులోనే సమస్యలు, కష్టాలు వస్తాయి. ఇది స్త్రీ పురుషుల మధ్యలో కొట్లాట పెట్టే జ్ఞానం అని అనేవారు. ఎందుకంటే ఒకరు పవిత్రంగా ఉంటూ మరొకరు లేకుంటే అల్లకల్లోలం గొడవ జరిగింది. వీరందరూ దెబ్బలు తిన్నారు. ఎందుకంటే అకస్మాత్తుగా క్రొత్త విషయం జరిగింది కదా. ఇంతమంది పారిపోతున్నారు, ఏమైంది అని అందరూ ఆశ్చర్యపడేవారు. మానవులకు తెలివైతే లేదు, ఏదో శక్తి ఉంది అని మాత్రం అనేవారు. తమ ఇంటిని వదిలి పారిపోయే విధంగా ఎప్పుడూ జరగలేదు. డ్రామాలో ఈ చరిత్ర అంతా శివబాబాది. కొందరు ఖాళీ చేతులతోనే పరిగెత్తి వచ్చేశారు. ఇది కూడా ఆట. ఇంటిని అందరూ వదిలి వచ్చారు. ఏమీ గుర్తులేదు. కేవలం ఇది శరీరము, దీనితో పని చేయాలి. ఆత్మను కూడా స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా చేయాలి. అప్పుడే పవిత్రమైన ఆత్మలు వాపస్ వెళ్ళగలరు. అపవిత్రమైన ఆత్మ స్వర్గానికి వెళ్ళలేదు. ఆ నియమం లేదు. ముక్తిధామంలో పవిత్రమైన వారే ఉండాలి.
పవిత్రంగా అవ్వడంలో ఎన్నో విఘ్నాలు వస్తాయి. ఇంతకుముందు ఇతర సత్సంగాలకు వెళ్ళేందుకు ఆపేవారు కాదు, ఎక్కడికైనా వెళ్తుండేవారు. ఇక్కడ పవిత్రత నియమం ఉన్నందున విఘ్నాలు వేస్తారు. పవిత్రంగా అవ్వకపోతే వాపస్ ఇంటికి వెళ్ళలేరు అని అర్థం చేసుకుంటారు. ధర్మరాజు ద్వారా శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు చిన్న పదవి లభిస్తుంది. శిక్షలను అనుభవించకుంటే పదవి కూడా మంచిది లభిస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. తండ్రి అంటారు, మధురమైన పిల్లలారా, మీరు నా వద్దకు రావాలి. ఈ పాత శరీరాన్ని వదిలి పవిత్ర ఆత్మగా అయ్యి రావాలి. మళ్ళీ పంచతత్వాలు సతో ప్రధానంగా తయారైనప్పుడు సతో ప్రధానమైన క్రొత్త శరీరం మీకు లభిస్తుంది. ఇప్పుడు అంతా అతలాకుతలమై క్రొత్తదిగా తయారవుతుంది. శివబాబా బ్రహ్మలో వచ్చి ప్రవేశించిన విధంగా ఆత్మ కూడా ఏ కష్టం లేకుండా గర్భం మహల్లోకి వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు లైట్ వలె వెలుగుతుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఇవన్నీ డ్రామాలు రచింపబడ్డాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మను పావనంగా చేసుకునేందుకు ఏకాంత బట్టీలో ఉండాలి. ఒక్క తండ్రి తప్ప మరి ఏ బంధుమిత్రులెవ్వరూ గుర్తుకు రాకూడదు. సెకండ్ పాయింట్, బుద్ధిలో జ్ఞానమంతా ఉంచుకొని బంధన ముక్తులుగా ఇతరులకు సేవ చేయాలి. తండ్రితో సత్యమైన వ్యాపారం చేయాలి. తండ్రి ఎలాగైతే అన్ని గుప్తంగా చేశారో అలా గుప్త దానం చేయాలి, వరదానం. మాయ యొక్క భయంకర రూపం యొక్క ఆటను సాక్షిగా ఉండి చూసే మాయాజీత్ భవ. మాయను ఆహ్వానించేవారు దాని భయంకరమైన రూపం చూసి భయపడరు. ఏ పరిస్థితి వచ్చినా భయపడేది ఉండదు. సాక్షిగా ఉండి చూసుట వలన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మాయ యొక్క బాహ్య రూపం బయటికి పెద్ద పులి రూపం, కానీ దానిలో పిల్లికున్నంత బలం కూడా లేదు. కేవలం మీరు భయపడి దానిని పెద్దదిగా చేసేసుకుంటున్నారు. ఏం చేయాలి, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఇలా అనుకుంటూ భయపడిపోతారు. కానీ ఏం జరుగుతుందో అది మంచిదే, ఏదైతే జరగబోతుందో అది ఇంకా మంచిది అనే పాఠాన్ని గుర్తుంచుకోండి. సాక్షిగా ఉండి మీకు వచ్చే పరిస్థితి అనే ఆట చూస్తూ ఉంటే మాయాజీత్ అయిపోతారు. స్లోగన్, ఎవరైతే సహనశీలుగా ఉంటారో వారు ఎవరి భావ స్వభావంలో ఎవరు ఎలాగైనా ఉండని, వారు ఎన్నైనా విఘ్నాలు వేసేవారు కానీ, లేదు ఈర్ష్య అసూయ ద్వేషంతో ఉండేవారు కానీ, ఎవరైనా కానీ వారిని గురించి యోచన చేస్తూ వారి భావ స్వభావంలో కాలిపోరు. సహనశీలత ఉంటే అనగా బాధపడరు. వ్యర్థ విషయాలు, అనవసరమైన విషయాలు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తారు. అది నాకు సంబంధం లేదు, ఆత్మకు శరీరానికి ఇన్నైనా రాని, అది నేను కాదు కదా. కాబట్టి వ్యర్థ విషయమే, ఏది వచ్చినా వ్యర్థమే. కాబట్టి ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తారు. అవ్యక్త ఇషారా. ఇచ్చా మాత్రం అవిద్యాస్థితిని అనుభవం చేయించటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. రాజు అనగా అర్థం దాత, ఇచ్చేవారు. ఒకవేళ హద్దు యొక్క ఇచ్ఛ లేక ప్రాప్తి యొక్క ఉత్పత్తి ఉంటే మాకు అది కావాలి, ఇది కావాలి, నేను అది పొందాలి, ఏదైనా రాజుకు బదులు అడుక్కునే బికారీగా కాగలరు. మీరు దాత అయిన తండ్రి పిల్లలు, సర్వ ఖజానాలతో సంపన్న శ్రేష్ఠాత్మలు, విశ్వానికి అంతటికి ఇచ్చేవారు మన తండ్రి అంటే అన్నీ ఇచ్చేవారు. మరి మనం అడుక్కునే మాటే లేదు. సంపన్న శ్రేష్ఠాత్మలు, సంపన్నతకు గుర్తు అఖండ మహాదాని కనుక ఒక్క సెకండ్ కూడా దానం చేయకుండా ఉండరాదు. ఓం శాంతి.